అరిటాకులోకి వేడివేడి అన్నం, గుమగుమలాడే మునగాకు పప్పుచారు, నంచుకోవడానికి కరకరలాడే క్యాబేజీ పకోడీ. అబ్బా, చూస్తుంటేనే నోరూరుతుంది కదండి. అమృతం లాంటి ఈ పర్ఫెక్ట్ లంచ్ కాంబోని ఇవాళ మన ఛానల్లో చూపించబోతున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ బై స్వీటీ. ఈ రోజున మన ఛానల్లో క్యాబేజీ పకోడీ, మునగాకు పప్పుచారు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా ఓ మిక్సింగ్ బౌల్లో క్యాబేజీ, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరేపాకు, 1 కప్పు వరకు శనగపిండి, బియ్యం పిండి కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. నీళ్లు చిలకరించుకుంటూ కలుపుకోండి. నీళ్ళు ఎక్కువైతే పకోడీ మెత్తగా అవుతుంది. క్రిస్పీగా క్రంచీగా రావాలంటే నీళ్లు చిలకరించుకుంటే సరిపోతుందండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి డౌట్ వస్తే చెక్అవుట్ చేయండి. ఈ రెసిపీగా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కిన చూసారా. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పకోడీ మిశ్రమాన్ని మెల్లగా వేసుకొని అటు ఇటు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా వేయించుకొని పక్క తీసుకోవాలి. ఇదిగోండి ఆయిల్ అంతా కూడా వేడిగా బగబగలాడేది కిందకు వచ్చేసి పకోడీ అంతా పైకి వస్తుంది. ఇలా పకోడీ పైకి వచ్చేంత వరకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. వేయించుకొని ఇలా పక్కకు తీసేసుకోవడం. అంటే ఈ పకోడీ మనకి పప్పుచారులో కానీ, సాంబార్లో కానీ, రసంలో కానీ, పెరుగు చారులో కానీ చాలా బాగుంటుందండి. అదేనండి మజ్జిగ చారు అంటారు కదా, మజ్జిగ చారులో కూడా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. స్నాక్స్ టైంలో పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇలా పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఈ వర్షాకాలంలో మనకి ఇది బెస్ట్ కాంబోగా చెప్పొచ్చండి. ఈ చల్లటి వర్షానికి వేడివేడిగా పకోడీ వేసుకుంటే అబ్బా అసలు ఫెంటాస్టిక్గా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. ఇదిగోండి పకోడీ అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది చూసారా. ఇలా పక్కకు తీసేసుకోవడమే. దీనిలో 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని, పచ్చిమిరకాయ కూడా వేసుకొని, కరేపాకు వేసుకొని మంచిగా వేయించేసుకొని దానిలో కలిపేసుకోవచ్చు. ఇప్పుడు పప్పుచారు కోసం 2 కప్పుల కందిపప్పు తీసుకొని మంచిగా ఒక అరగంట వరకు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది చూసారా. ఇలా పక్కకు తీసేసుకోవడమేనండి. ఇప్పుడు ఫైనల్గా గరం మసాలా వేసుకొని అటు ఇటు కలిపేసేసుకొని మనం ఉట్టిగా తిన్న చాలా స్నాక్స్లోకైనా పప్పుచారులోకైనా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇప్పుడు కందిపప్పు కుక్కర్లో వేసుకొని ఒక 2 గ్లాసులు వాటర్ పోసేసుకొని ఒక 5 విజిల్స్ వరకు కూడా విజిల్స్ వేయించుకోవాలి. మెత్తగా ఉడికిన తర్వాత దానిలో 1 స్పూన్ వరకు పసుపు వేసుకొని మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు కూడా మంచిగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు కోసం తాలింపు దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి, చిన్నులపాయ కూడా వేసుకొని 1 స్పూన్ వరకు ఇంగు వేసుకొని దానిలోనే ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటాలు కూడా వేసుకొని మంచిగా వేయించుకున్నాను. ఒక చిన్న ములక్కాయ కూడా దొరికింది నాకు, ఆ ములక్కాయ కూడా వేసుకున్నాను. ఒక గుప్పిడి వరకు మునగాకు వేసుకుంటున్నాను. మునగాకు ఇప్పుడు డాక్టర్స్ కూడా ఆల్టర్నేట్ డే తింటే చాలా మంచిదని చెప్తున్నారు. మునగాకు ఇలా డైలీగా మనం తీసుకుంటే చాలా మంచిదండి. ఇలాగ చింతపండు పులుసు, కందిపప్పు కూడా వేసుకొని ఇక్కడ ఒక 2 స్పూన్ల కారం వేసుకొని సాల్ట్ కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. బాగా మరుగుతున్న టైంలో కరేపాకు వేసుకుంటే కరేపాకు ఫ్లేవర్ అంతా కూడా పప్పుచారుకు పడుతుంది. అప్పుడు తింటుంటే కమ్మగా చాలా బాగుంటుందండి. ఇలాగా మీకు పప్పుచారు ఏ కాంబోలో ఇష్టం, చికెన్ ఫ్రైతో ఇష్టమా, ఏదైనా బంగాళదుంప ఫ్రైతో ఇష్టమా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోండి.